So next topic is storage classes. Storage classes. Storage classes. Okay. इसके మనకి స్టోరేజ్ క్లాసెస్లో సో టోటల్ ఫోర్ కీవర్డ్స్ ఉంటాయి. సో ఏంటంటే ఆటో స్టాటిక్ ఎక్స్టర్న్ రిజిస్టర్. ఓకే, ఈ 4 కీవర్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంటే మనం డిక్లేర్ చేసే ప్లేస్ని బట్టి, అంటే ఇప్పుడు వరకు మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ కూడా ఆటో వేరియబుల్స్. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇక్కడ సమ్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకే, ఒకసారి ఇక్కడ ఓకే, సో ఇది ఒక ఫంక్షన్ తీసుకున్నాను. సో మెయిన్ ఫంక్షన్లో ఇలా కామెంట్ చేస్తున్నాను. ఇదంతా కామెంట్ చేసి ఓకే, ఇదంతా డిలీట్ చేసేసి ప్రింట్ఎఫ్ ఎన్ ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి కామా ఎన్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ వేరియబుల్ని ఏమంటామంటే ఆటో వేరియబుల్. ఇప్పుడు నేను డిక్లేర్ చేస్తాను కదా ఈ వేరియబుల్ నేమ్ ఏంటంటే ఆటో వేరియబుల్. ఓకే, ఎవ్రీ వేరియబుల్కి స్కోప్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఓకే, స్కోప్ అంటే యాక్సెస్. ఇప్పుడు నేను ఈ ఎన్ అనే వేరియబుల్ని ఈ బాడీ వరకే స్కోప్, ఈ బాడీ వరకే యాక్సెస్ చేయగలను. అవుట్ సైడ్ బాడీ అనేది యాక్సెస్ చేయలేను అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ డిఫాల్ట్ వాల్యూ, ఎన్ అని డిక్లేర్ చేస్తాను కదా ఇంటి ఎన్ అని. సో డిఫాల్ట్ వాల్యూ అంటే గార్బేజ్ వాల్యూ, సమ్ వాల్యూ వస్తుంది. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎనీ నంబర్ రావచ్చు. ఒకసారి చూడండి మనకి ఇక్కడ. సో నెంబర్ ఎంత వచ్చింది? -28,762. దట్ ఈజ్ ఏ డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనకి ఓకే ఇక్కడ స్టోరేజ్ క్లాస్ అంటే ఏ టైప్ అనేది. ఓకే, ఇక్కడ టైప్ అని తీసుకుంటున్నాను, టైప్. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. సో స్కోప్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఏంటి ఆటో వేరియబుల్. ఓకే, సో స్కోప్ ఎంతవరకు ఉంటుంది? ఆ బాడీ వరకు ఉంటుంది. లైఫ్ కూడా ఎక్కడి వరకు ఉంటుందంటే ఆ బాడీ వరకే ఉంటుంది, ఆ బాడీ వరకే లైఫ్ ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి మనకి? గార్బేజ్ వాల్యూ. ఓకే, ఎనీ వాల్యూ ఉండొచ్చు అనమాట, దాన్ని ఏమంటారు? గార్బేజ్ వాల్యూ అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సో ఇంటి ఏ అని తీసుకుంటున్నాను. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సో ఇప్పుడు ఆ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ ఏ. ఇప్పుడు చూడండి, నాకు ఏ అనేది ఈ బాడీలో ఉంది కదా, సో ఈ బాడీ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఏ వాల్యూ ఎంత వస్తుంది? 10. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? 10. ఓకే, రైట్. సో ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. సో స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ న్యూ బాడీ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది న్యూ బాడీ. నాకు ఏ అనేది ఈ బాడీలో డిక్లేర్ చేస్తాం. సో స్కోప్ అనేది ఈ బాడీ వరకు ఉంటుంది. నేను బి, ఇంకొక అనదర్ వేరియబుల్ బి తీసుకుంటున్నాను. బి అనే వేరియబుల్ ఈ బాడీలో డిక్లేర్ చేస్తాను. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో వాల్యూ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ఎఫ్
printf percentage d b. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఈ b అనే వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఇంటి b అని ఇస్తే b డిఫాల్ట్ వాల్యూ ఈస్ గార్బేజ్ వాల్యూ. నేను కోడ్ కంపైల్ చేస్తే మనకి 10 ప్రింట్ అయిన తర్వాత సమ్ స్పేస్ ఇస్తున్నాను. ఓకే, 10 ప్రింట్ అయ్యి సమ్ గార్బేజ్ వాల్యూ. చూడండి గార్బేజ్ వాల్యూ ఏమొచ్చింది, 12803 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ సో ఈజ్ ఈక్వల్ టు 20 అని అసైన్ చేస్తున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు 20 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, సో అవుట్పుట్ వస్తుంది మనకి 20 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. సో రన్ అవుతుంది 10 20. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్ని ఆటో వేరియబుల్ని యొక్క స్కోప్ ఈ బాడీ వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ బాడీలోని ఈ బాడీ ఉంది కదా, సో అందుకు మనం ఆ 10 అని ఈ బాడీలో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బి ప్లస్ ప్లస్ సెమీకోలన్, సో ఏ ప్లస్ ప్లస్ సెమీకోలన్. ఇప్పుడు నేను ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో printf ఏబి వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. printf %d b. ఓకే, ఇప్పుడు మనం నాకు ఇక్కడ ఎంత ప్రింట్ అవుతుంది, 20. సో బి ప్లస్ ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది, 20 ప్లస్ 1 21 అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఏ వాల్యూ ఎంత, 10. ఇప్పుడు నేను ఈ 10ని ఈ బాడీ వరకు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 11. printf %d a అంటే ఏ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 11. సో బి వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 21. ఓకే, F2 సేవ్ చేశాను, Alt F9, ఎస్ కంట్రోల్ F9. సో 10 20 11 21. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ బి వేరియబుల్ యొక్క స్కోప్ అనేది చూడండి, ఈ బి వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఈ బాడీ వరకే యాక్సెస్ చేయగలను. నేను అవుట్ సైడ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ అవుట్ సైడ్ యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి, అన్డిఫైన్డ్ సింబల్ బి అంటే మనం బి ఎక్కడ యాక్సెస్ చేస్తున్నాం, ఈ బాడీలో యాక్సెస్ చేస్తున్నాను. సో ఈ బాడీలో బి అనే వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ Alt F9 1 ఎర్రర్, అన్డిఫైన్డ్ సింబల్ బి అంటే బి అనేది ఎక్కడ డిఫైన్ చేస్తాం, ఈ బాడీలో డిక్లేర్ చేస్తాం. సో కాబట్టి ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. లైఫ్ ఎంతవరకు ఉంటుంది, ఆ బాడీ వరకే ఉంటుంది. ఓకే, సో స్టోరేజ్ క్లాసెస్ ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ ఆ బాడీ వరకే ఉంటుంది. లైఫ్ అనేది కూడా ఆ బాడీ వరకే ఉంటుంది. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఏంటి, గార్బేజ్ వాల్యూ. ఓకే, ఓకే ఇప్పుడు కావాలంటే ఇక్కడ ఏ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అని ఇచ్చామనుకోండి, సో ఏ, సో కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది, 11 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఓకే 10 అని ఇచ్చి సి లైన్ కామెంట్ చేస్తున్నాను. ఇదంతా డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఏబిసి సో ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. ఓకే, ఇది ఫంక్షన్ కాలింగ్. ఓకే, సో ఈ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మెయిన్ పైన రాస్తున్నాను. సో నో రిటర్న్ టైప్ వైడ్, ఫంక్షన్ నేమ్ ఏబిసి. ఓకే, సో కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ ప్లస్
ఏ ప్లస్ ప్లస్ సెమీకోలన్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏ, సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఏ. సో కాల్ చేసిన తర్వాత షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, సో ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ లైన్ కామెంట్ చేస్తున్నాను. సో చెప్పండి మనకు అవుట్పుట్ వస్తుంది. మెయిన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ. ఇప్పుడు ఏలో వాల్యూ ఎంత ఉంది? 10. సో నెక్స్ట్ ఏ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం? ఏబీసీ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఏబీసీకి వెళ్తుంది. నాకు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 11. మళ్ళీ ఏబీసీ నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది? కంట్రోల్ మెయిన్కి వచ్చేస్తుంది. అండ్ అవుట్పుట్ వస్తుంది 11. ఓకే, సో అందరూ ఏమనుకుంటారంటే 11 ఈజ్ ద అవుట్పుట్ అనుకుంటారు. బట్ మనం ఈ కోడ్ కంపైల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఇందుకు ఒకసారి చూడండి, మనకి ఈ మెయిన్లో ఏ డిక్లేర్ చేస్తాం కదా, ఏ అనేది ఏ వేరియబుల్ యొక్క స్కోప్, ఆటో వేరియబుల్ స్కోప్ ఎంతవరకు ఉంటుంది? ఈ బాడీ వరకే ఉంటుంది. బట్ మనం ఏని ఈ బాడీలో యూజ్ చేస్తున్నాం. ఈ బాడీలో ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, మనం డిక్లేర్ చేయాలి. నేను కోడ్ కంపైల్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అన్డిఫైన్డ్ సింబల్ బి ఏ, ఆల్ట్ F9 1 ఎర్రర్. ఓకే, అన్డిఫైన్డ్ సింబల్ ఏ. ఓకే, సో ఇది ఆటో వేరియబుల్. ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అంటే మనం ఏ బాడీలో అయితే డిక్లేర్ చేస్తామో మనకి స్కోప్ అనేది ఆ బాడీ వరకే ఉంటుంది. ఓకే, సో లైఫ్ అనేది కూడా ఆ బాడీ వరకే ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ ఈస్ ఆటో. నెక్స్ట్ వన్ స్టాటిక్. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ ఎంతవరకు ఉంటుంది? లైఫ్ ఎంతవరకు ఉంటుంది? డిఫాల్ట్ వాల్యూ ఏంటి? ఓకే, సో స్కోప్ ఎంతవరకు ఉంటుందంటే ఫంక్షన్, మనం ఏ ఫంక్షన్లో అయితే డిక్లేర్ చేస్తామో ఆ ఫంక్షన్ వరకు స్కోప్ ఉంటుంది. లైఫ్ ఎంతవరకు ఉంటుందంటే త్రూఅవుట్ ప్రోగ్రామ్, సో మొత్తం ఆ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకే, సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే 0. సో వెరీ ఇంపార్టెంట్. సో డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఏ స్టాటిక్ వేరియబుల్ ఈస్ 0. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్లో ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఎనీ నేమ్ తీసుకోవచ్చు. ఏబీసీ అని తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏబీసీలో ఓకే ఇక్కడ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను. ఒకటి స్టాటిక్ ఇంట్ ఏ, ఇంకొకటి ఆటో వేరియబుల్. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎందుకంటే మనకు ఆటో వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో స్టాటిక్ వేరియబుల్ ఏని ప్లస్ ప్లస్ చేస్తున్నాను. సో ఏ ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్ బి ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఏబీ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో స్లాష్ అని ఇస్తున్నాను. న్యూ లైన్కి వెళ్ళి ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ %d స్పేస్ %d ఈజ్ ఈక్వల్ టు a, b అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెయిన్లో ఆ ఏబీసీ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఎన్ని టైమ్స్ కాల్ చేస్తున్నానంటే 3 టైమ్స్ కాల్ చేస్తున్నాను. 3 టైమ్స్. సో ఏబీసీ ఓకే,
సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఓకే, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేసాం మనం? ఒక వేరియబుల్ కూడా డిక్లేర్ చేయలేదు. ఓకే, ఒకసారి పోయి రిమూవ్ చేస్తున్నాను. ఓకే, కామెంట్ చేస్తాను, ఈ లైన్ కూడా కామెంట్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సో మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ మెథడ్ నుంచి ఇక్కడే మెయిన్ మెథడ్ నుంచి ఏం కాల్ చేస్తున్నాం? ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఎవరికి వస్తుంది? ఓకే, సో ఇక్కడ మనకి ఏబిసి కాల్ చేస్తున్నాం. ఫంక్షన్ నేమ్ ఏబిసి. చూడండి, ఈ ఫంక్షన్లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ వేరియబుల్, ఇంకొకటి ఆటో వేరియబుల్. ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఏ, సెకండ్ వేరియబుల్ బి. సో ఫస్ట్ వేరియబుల్ ఏ, సెకండ్ వేరియబుల్ బి. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? ఆటో వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. అంటే ఇక్కడ ఏలో ఏం స్టోర్ అవుతుంది? 0. ఓకే, ఏం స్టోర్ అవుతుంది? 0. నాకు ఇప్పుడు ఇక్కడ మనం బీలో ఎంత వాల్యూ ఇన్స్టేట్ చేస్తాం? ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బీలో వాల్యూ ఎంత వస్తుంది? 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ ప్లస్. సో ఏ ప్లస్ ప్లస్ అంటే నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 1. నెక్స్ట్ బి ప్లస్ ప్లస్, నెక్స్ట్ లైన్కి వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? 1. అంటే ఏలో వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఏలోకి వాల్యూ 1, బిలోకి కూడా వాల్యూ ఎంత వస్తుంది? 1. ఏ వాల్యూ 1, నెక్స్ట్ బి వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏబి. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది మనకి? 1. సో బి వాల్యూ ఎంత ఉంది? 1. 1 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు కంట్రోల్ అనేది ఈ ఏబిసి ఫంక్షన్ నుంచి మళ్ళీ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మెయిన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. మెయిన్ మెథడ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ మెమరీ అంతా డీఅల్కేట్ అయిపోవాలి. ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ ఎంత? ఆ ఫంక్షన్ ఆ బాడీ వరకే. సో ఎప్పుడైతే ఈ బాడీ నుంచి ఈ బయటకు వస్తుందో అప్పుడు
ఈ ఏ వేరియబుల్ మెమరీ ఎంత, సారీ ఏ స్టాటిక్ వేరియబుల్ కదా, బి వేరియబుల్ ఆటో వేరియబుల్. సో బి వేరియబుల్ యొక్క మెమరీ అనేది డియాలికేట్ అయిపోతుంది. అంటే ఏ యొక్క స్కోపు ఆ ఫంక్షన్ వరకు అలాగే ఉంటుంది. లైఫ్ ఇప్పుడు చూడండి, లైఫ్ మొత్తం ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి మెయిన్కి వచ్చిన తర్వాత ఏ అనేది డియాలికేట్ అయిపోదు. ఎందుకని ఆ లైఫ్ ఎంతవరకు ఉంది, ఆ ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ అనేది ఎక్కడికి వస్తుంది, ఈ స్టేట్మెంట్కి వస్తుంది. సో మళ్ళీ మనకి మెయిన్ నుంచి మళ్ళీ ఏ ఫంక్షన్ కాల్ చేస్తాం, ఏబిసి. మళ్ళీ మనకి కంట్రోల్ ఈ ఏబిసి నుంచి మెయిన్ మెథడ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, సో ఏబిసి అనే ఫంక్షన్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఏబిసిలో మళ్ళీ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2. ఏ బి. ఏ బి. సో బి అనేది స్టాటిక్ వేరియబుల్ కదా, అంటే లైఫ్ మొత్తం ప్రోగ్రామ్ ఉంటుంది. స్కోప్ ఈ ఫంక్షన్ వరకే. ఇప్పుడు చూడు, నాకు బిలో వాల్యూ ఎంత ఉంది, 1. ఇప్పుడు నాకు ఏ అనేది స్టాటిక్ వేరియబుల్ కదా, ఏలో వాల్యూ ఎంత ఉంటుంది, 1. ఓకే, బిలో వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేసాం, 0. అంటే మనకి సపరేట్గా మళ్ళీ మెమరీ అలొకేట్ అవుతుంది. ఓకే, నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది, 1. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం అంటే ప్లస్ ఏ అంటే వాల్యూ ఆఫ్ ఏ ఎంత అవుతుంది, 2. నెక్స్ట్ ప్లస్ బి అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది, 0 + 1 అంటే వాల్యూ ఎంత, 1. ఇక్కడ ఏబి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఏబి అంటే వాల్యూస్ ఎంత, సో ఎంత ప్రింట్ అవుతాయి మనకి, ఏ వాల్యూ ఎంత, 2, బి వాల్యూ ఎంత, 1. ఓకే, మళ్ళీ మనకి కంట్రోల్ అనేది ఈ ఏబిసి నుంచి మళ్ళీ కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ మెయిన్ మెథడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఏబిసి ఫంక్షన్లో ఆటో వేరియబుల్ బి అనేది ఆటో వేరియబుల్ కదా, ఈ మెమరీ డియాలికేట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడైతే కంట్రోల్ సో మెయిన్ మెథడ్కి వచ్చి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఏం కాల్ చేస్తున్నాం, ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ కంట్రోల్ అనేది ఏబిసి నుంచి సో మెయిన్ మెథడ్ నుంచి మళ్ళీ ఏం కాల్ అవుతుంది మనకి, సో ఏబిసి కాల్ అవుతుంది. సో ఏబిసిలో మళ్ళీ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి ఏ ఏ బి. ఓకే, సో ఇప్పుడు మనకి బి అనేది ఆటో వేరియబుల్. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, 0. ఏ అనేది స్టాటిక్ వేరియబుల్ కదా, స్టాటిక్ వేరియబుల్ ఇప్పుడు మనకి వాల్యూ ఎంత ఉంది, 2. ఇక్కడ చూడండి ఏలో వాల్యూ ఎంత ఉంది, 2. మనకు ప్లస్ ఏ అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 3. ప్లస్ బి అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1.
ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 3. సో బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 1. సో ఇక్కడ మనం ఏబి ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత 3, బి వాల్యూ ఎంత ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత 1. అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 3, 1. సో వన్స్ అగైన్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మెయిన్ మెథడ్. అప్పుడు మనకి ఈ బి అనే వేరియబుల్ మెమరీ అనేది డిఅల్కేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు ఈ స్టాటిక్ వేరియబుల్ యొక్క మెమరీ అనేది డిఅల్కేట్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఈ ఏ అనే వేరియబుల్కి ఏ అనేది స్టాటిక్ వేరియబుల్ కదా, సో ఏ అనే వేరియబుల్కి 1 టైం మెమరీ అలొకేట్ అవుతుంది. మనం ఫస్ట్ టైం 1, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం వాల్యూ ఎంత అవుతుంది 3. ఓకే, అంటే ఫస్ట్ ఈ స్కోప్ ఎంతవరకే పర్టికులర్ 1 ఫంక్షన్, అంటే మనకి ఇక్కడ ఈ ఏబిసి అనే ఫంక్షన్ వరకే స్కోప్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తున్నాను. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. అవుట్పుట్ వస్తుంది మనకి 1 1 2 1 3 1 4 1 1 1 2 1 3 1. ఓకే, సో దిస్ ఈస్ స్టాటిక్. సో స్టాటిక్ వేరియబుల్ అంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఏ అనే వేరియబుల్ యొక్క స్కోప్కి లైఫ్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీరు ఇక్కడ ఏ వేరియబుల్ కానీ ఇక్కడ ప్రింట్ చేస్తే స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ ఈ ఫంక్షన్ వరకే యాక్సెస్ చేయగలం మనం, పర్టికులర్ టు 1 ఫంక్షన్. మీరు అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు నాకు ఇక్కడ అన్డిఫైన్డ్ సింబల్ ఎర్రర్ వస్తుంది. ఆల్ట్ F9 1 ఎర్రర్, అన్డిఫైన్డ్ సింబల్ ఏ. సో ఇది స్కోప్ అంటే పర్టికులర్ 1 ఫంక్షన్ వరకు. ఓకే, ఇక్కడ ఇది స్టాటిక్. అదే ఆటో వేరియబుల్ అయితే బాడీ, ఎప్పుడైతే ఆ బాడీ నుంచి బయటకు వస్తామో అప్పుడు మెమరీ అంతా డిఅల్కేట్ అయిపోతుంది. లైఫ్ అంటే త్రూ అవుట్ ప్రోగ్రామ్. సో చూడండి, స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ లైఫ్ అనేది త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ స్టాటిక్. సో నెక్స్ట్ వన్ ఈస్ extern. See, extern variable యొక్క స్కోప్ ఆల్ ఫంక్షన్స్, అంటే మనం ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో లైఫ్ ఎక్కడి వరకు ఉంటుందంటే సో త్రూ అవుట్ ప్రోగ్రామ్, డిఫాల్ట్ వాల్యూ ఈజ్ 0. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. రిజిస్టర్ వేరియబుల్ ఆటో వేరియబుల్, రిజిస్టర్ వేరియబుల్స్ బోత్ ఆర్ సేమ్ అనమాట. సో స్కోప్ బాడీ వరకే ఉంటుంది, ఇక్కడ కూడా బాడీ వరకే ఉంటుంది. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటి, గార్బేజ్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్న్. ఓకే, సీలైన్ కామెంట్ చేస్తున్నాను. ఈ కోడ్ అంతా కామెంట్ చేసేస్తున్నాను. సో ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్స్ అని కూడా అంటారు. ఓకే, ఇది ఇంటి ఏ. మనకి కంపైలేషన్ ప్రాసెస్ టాప్ టు బాటమ్ జరుగుతుందని చెప్పాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ printf a. ఇప్పుడు చూడండి, నాకు ఈ మెయిన్ ఫంక్షన్ ఇప్పుడు ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తాను కదా. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ఇంటి ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇంటి ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. అది ఎక్కడ డిక్లేర్ చేసాం, మెయిన్ పైన డిక్లేర్ చేసాం. ఈ వేరియబుల్ని ఏమంటారంటే
గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ ఆర్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, అంటే ఆల్ ఫంక్షన్స్లో స్కోప్ ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. లైఫ్ ఎలా ఉంటుంది, త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేస్తే రన్ చేస్తే మనకి డిఫాల్ట్ వాల్యూ ఏంటి 0, అవుట్పుట్ వస్తుంది మనకి Alt F9. ఇక్కడ ఏబీసీ అనే ఫంక్షన్ కాల్ చేయట్లేదు కదా మనం. సో Alt F9 కోడ్ కంపైల్ అవుతుంది, కంట్రోల్ F9 కోడ్ రన్ అవుతుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 0. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ని ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ ఏ అని ఇచ్చాను. ప్లస్ ఏ ప్లస్ ఏ ఎస్ వ్యాలిడ్. చూడండి మనకి ఏ వాల్యూ ఎంత 0 ఇక్కడికి వస్తుంది. ప్లస్ ఏ అంటే వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ప్రింట్ఎఫ్ ఏ అంటే వాల్యూ ఎంత వస్తుంది 1. సో కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది మనకి 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు ఈ ఏబిసి అనే ఫంక్షన్ రాస్తున్నాను. సో వైట్ ఏబిసి ఆల్ ఫంక్షన్స్. ఇప్పుడు నేను దాన్ని ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేసుకోవచ్చు. సో ప్లస్ ఏ ప్లస్ ఏ ఎస్ వ్యాలిడ్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ సో ఏ వాల్యూ ఎంత 0. నెక్స్ట్ మెయిన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ప్లస్ ఏ అంటే వాల్యూ ఎంత 1. మళ్ళీ ఏబిసి కాల్ చేసాం, కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది. నాకు ప్లస్ ఏలో వాల్యూ ఎంత ఉంది 1. ప్లస్ ఏ అంటే వాల్యూ ఎంత అవుతుంది 2. ఈ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మెయిన్ మెథడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏ అంటే వాల్యూ ఎంత వస్తుంది 2. Alt F9 ఎస్ కంట్రోల్ F9 అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 2. ఓకే ఓకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అనదర్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఎస్ఎంఆర్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఎంఆర్ సో నో రిటర్న్ టైప్ ఎస్ఎంఆర్ ఓకే సో ప్లస్ ఏ. ఓకే ఇప్పుడు చూడండి సో కంపైలేషన్ ప్రాసెస్ టాప్ టు బాటమ్ జరుగుతుంది. ఓకే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 0. ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ టు మెయిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 1. ఏబిసి కాల్ చేశాను. సో కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. స్కోప్ ఆల్ ఫంక్షన్స్ అని చెప్పాం కదా. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 2. మళ్ళీ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది మెయిన్కి వస్తుంది. మెయిన్కి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. మళ్ళీ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 3. ఈ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది. నాకు ఏ వాల్యూ ఎంత 3. సో Alt F9 ఎస్ కంట్రోల్ F9 సో ఏ వాల్యూ ఎంత 3. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే అనదర్ ఫంక్షన్ రాస్తున్నాను. సో ఫంక్షన్ వైడ్ xyz అనే ఫంక్షన్ రాస్తున్నాను. xyz అనే ఫంక్షన్ రాసి ఈ ఫంక్షన్లో ప్లస్ ఏ ప్లస్ ఏ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మెయిన్ మెథడ్లో xyz కాల్ చేస్తున్నాను. xyz కాల్ చేసి ఓకే ఇప్పుడు చూడండి కంపైలేషన్ ప్రాసెస్ టాప్ టు బాటమ్ జరుగుతుంది. మనకి కంపైలేషన్ ప్రాసెస్ టాప్ టు బాటమ్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇది కదా. ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నాను ఇక్కడ, బట్ టాప్లో ఏ అనేది డిక్లేర్ చేశానా చేయలే. ఇంతకుముందు చూడండి ఇక్కడైతే
టాప్ టు బాటమ్ ఏ డిక్లేర్ చేస్తాం ఏ, ఓకే. సో ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్. బట్ ఇప్పుడు నేను కోడ్ కంపైల్ చేస్తే మనకి 1 ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏ అనేది యూజ్ చేస్తాం, అన్డిఫైన్డ్ సింబల్ ఏ అని అవుట్పుట్, ఆల్ట్ F9 1 ఎర్రర్. సో చూడండి అన్డిఫైన్డ్ సింబల్ ఏ. అందుకు అంటే మనం ఏ అనేది ఫస్ట్ డిక్లేర్ చేయాలి, నెక్స్ట్ డెఫినేషన్ రాయాలి కదా. సో అంటే ఇక్కడ కింద మనం చెప్పాలి, అంటే కింద ఒక గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాం కదా. ఒకసారి చూడండి ఇక్కడ ఏ అనేది డిక్లేర్ చేస్తాం, ఓకే. టాప్ టు బాటమ్ జరుగుతుంది కదా, అందుకు ఇక్కడ చెప్పాలి, అందుకు డిక్లేర్ చేయాలి. సో ఏం డిక్లేర్ చేయాలి ఇక్కడ, ఎక్స్టర్న్ అనే కీవర్డ్, ఎక్స్టర్న్ ఇంట్ ఏ. ఈ స్టేట్మెంట్ ఏమంటారు, డిక్లరేషన్ అంటాం. చూడండి ఫస్ట్ డిక్లరేషన్ రాయాలి, నెక్స్ట్ కింద డెఫినేషన్. సో ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, డెఫినేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, అంటే మనం ఇక్కడ కంపైలర్కి చెప్పాం కింద ఒక ఎక్స్టర్నల్ వేరియబుల్ అనేది ఉందండి, ఓకే. సో ఇది డెఫినేషన్. సో రిటర్న్ టెస్ట్లో అడిగారు అనమాట, ఇలా ఇచ్చి ఈ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఈ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఈ స్టేట్మెంట్ ఏంటి, డిక్లరేషన్ స్టేట్మెంట్. దిస్ వన్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్, ఓకే. దీని యొక్క డెఫినేషన్ అనమాట. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ ఎంత 0 ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత 1, ఏబిసి కాల్ చేస్తాం, కంట్రోల్ ఎవరికి వస్తుంది, ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 2. మళ్ళీ ఇక్కడ మెయిన్కి వస్తుంది, ఇక్కడ ఏం కాల్ చేస్తాం ఎస్ఎంఆర్, మరి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది ఎస్ఎంఆర్. ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 3. మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ మెథడ్, మళ్ళీ మెయిన్ మెథడ్ ఏం కాల్ చేస్తాం XYZ. సో కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది XYZకి వెళ్తుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది 4. మళ్ళీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది మెయిన్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 4. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 4. సో దిస్ ఈజ్ ఎక్స్టర్న్ అనమాట. అట్లా ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్స్ అని కూడా అంటారు, ఓకే. సేమ్ లేదు, అంటే మనం యూజ్ చేసే ఒక వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఒక బాడీ వరకే కావాలంటే ఆటో వేరియబుల్కి వెళ్తాం. పర్టికులర్గా వన్ ఫంక్షన్ వరకే స్కోప్ అనేది కావాలంటే స్టాటిక్ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. పర్టికులర్ ఆల్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేయాలి అంటే గ్లోబల్ వేరియబుల్స్, అంటే స్కోప్ ఎక్కువ, అందరూ మన డేటాని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే, అంటే ఆల్ ఫంక్షన్స్లో డేటా అనేది యాక్సెస్ చేయాలి అంటే ఏమర్థం, ఎక్స్టర్న్, ఓకే. సో ఎక్స్టర్న్ అనే కీవర్డ్ అనేది వాడతాం అనమాట, ఓకే. సో ఆటో రిజిస్టర్ బోత్ ఆర్ సేమ్, ఓకే. సో బట్ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ని మనం ఫాస్ట్గా యాక్సెస్ చేయాలి అంటే రిజిస్టర్ అనే కీవర్డ్ వాడతాం అనమాట, ఓకే. సో దిస్ ఈజ్ ఆటో స్టాటిక్ ఎక్స్టర్న్ రిజిస్టర్, ఓకే. అయితే రిజిస్టర్కి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు ఎలో మోర్ దాన్ 15 వేరియబుల్స్. రిజిస్టర్ ఎందుకు వాడతాం, టు యాక్సెస్ ఎనీ వేరియబుల్ వెరీ ఫాస్ట్. సో ఫాస్ట్గా యాక్సెస్ చేయాలనుకుంటే అంటే రిజిస్టర్లో స్టోర్ అవుతుంది అనమాట, ఓకే. సో వన్ మోర్ థింగ్, సో నాట్ రికమెండెడ్ మోర్ దాన్ 15 వేరియబుల్స్, మోర్ దాన్ 15 రిజిస్టర్ వేరియబుల్స్, ఓకే. సో దీస్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్, ఓకే. సో ఆటో స్టాటిక్ ఎక్స్టర్నల్ రిజిస్టర్. చూడండి ఇక్కడ స్టాటిక్ వేరియబుల్కి ఇక్కడ స్కోప్ అనేది 1 టైం. ఇక్కడ చూడండి ఇక్కడ ఏబిసి. ఇప్పుడు నేను ఇంతకుముందు ఇదే ప్రోగ్రాంలో ఇక్కడ కూడా స్టాటిక్ వాడామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది 1 1 1 1 2 3 అనేది వస్తుంది అనమాట, ఓకే. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్, ఓకే. థ్యాంక్ యూ.